హాయ్ ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ సింపుల్గా టేస్టీగా చేసే విధానం చెప్పేస్తాను చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా చికెన్ని నీట్గా వాష్ చేసుకొని అందులో బిర్యానీ మసాలా, ధనియా పొడి, గరం మసాలా, పెరుగు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ అన్నీ వేసి నీట్గా కలుపుకొని 1 గంట నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి, నిమ్మకాయ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర, మెంతి ఆకు తీసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ గరం మసాలా, సాజీరా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, స్టార్ పువ్వు, యాలకులు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇవి అన్నీ పడి బియ్యానికి సరి కొలతలు చెప్తున్నా ఫ్రెండ్స్. చేసే విధానం చూపెడుతున్నాను చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా డబరా పెట్టుకొని అందులోకి 250 ml ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. పడి బియ్యానికి 2 kgల చికెను తీసుకోవాలి. ఆయిల్ 250 ml తీసుకోవాలి ఫ్రెండ్స్. వేడైన తర్వాత సాజీరా, చెక్క, లవంగాలు వేసాను. నెక్స్ట్ ఆనియన్స్ వేసి కొంచెం దూరగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ బిర్యానీ చాలా టేస్ట్గా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, పక్కా మీకు నచ్చుతుంది ఈ టేస్ట్. ఇది మా అమ్మ చేసిన వంట ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలి. బాగా వేగాలి ఫ్రెండ్స్ ఆనియన్స్. స్కిప్ చేయకుండా చూడండి, నీట్గా ఎలా చేయాలో పర్ఫెక్ట్గా తెలుస్తుంది. స్కిప్ చేసేస్తే అర్థం కాదు. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పినట్టు చేయండి, టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుంది ఈ చికెన్ బిర్యానీ. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత అందులోకి యాలకులు, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, మిగిలినవి మసాలాలు వేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, బాగా బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్స్. బిర్యానీ కలర్ అంతా ఆనియన్స్ వేగడంలో ఉంటుంది ఫ్రెండ్స్. ఎలా చేస్తున్నానో చూసి మీరు కూడా అలాగే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉండాలి ఆనియన్స్. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పడి బియ్యానికి ఫ్రెండ్స్ ఇవి 4 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. పచ్చి వాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ టమోటాలు వేసాను. ఇది కూడా బాగా మగ్గాలి ఫ్రెండ్స్ టమోటాలు. మీరు పడి బియ్యానికి తీసుకుంటే టమోటాలు 250 grams తీసుకోవాలి. ఆనియన్స్ 250 grams తీసుకోవాలి. ఆయిల్ 250 ml తీసుకోవాలి ఫ్రెండ్స్. పడి బియ్యానికి 2 kgs చికెన్ తీసుకొని మొత్తం 250 grams తీసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్స్. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర, మెంతాకు వేసాం ఫ్రెండ్స్. 2 minutes వేగనివ్వాలి ఈ ఆకులన్నిటిని. చూడండి ఫ్రెండ్స్, చాలా నీట్గా సింపుల్గా చూపెడుతున్నాను. మసాలాలు ఎక్కువ లేకుండా సింపుల్గా కొన్ని మసాలాలతో చేసిన చికెన్ బిర్యానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆకులు మగ్గిన తర్వాత సరిపడా ఉప్పు వేసాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్న చికెన్ని వేస్తున్నా ఫ్రెండ్స్. ఈ చికెన్లో చెప్పాను కదా ఫ్రెండ్స్, బిర్యానీ మసాలా, నిమ్మకాయ, పెరుగు, ధనియా పొడి, గరం మసాలా, కారం, పెరుగు అంతా వేసుకొని 1 గంట కలిపి నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ని చాలా బాగా నీట్గా కలిపి 1 గంట నానబెట్టుకుంటే చికెన్ మెత్తగా ఉడుకుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ చికెన్ ఇందులో వేసేసి బాగా కలిపెట్టి ఇందులో కొంచెం నీళ్ళు వస్తాయి ఫ్రెండ్స్. అది మొత్తం ఎగిరిపోయినంత వరకు పెట్టేసి
సన్నని మంట పైన ఒక అర్ధ గంట లేకుంటే 3/4 గంట పెట్టాలి ఫ్రెండ్స్. మీకు టైం లేకపోతే ఈ చికెన్ని 2 విజిల్స్కి పెట్టుకొని అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ కింద మాడకుండా నీడుగా మెత్తగా అయినంత వరకు చికెన్ని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో చికెను. ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ సరిపడినంత వాటర్ పక్కన వేడి చేసుకొని పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఆ వేడి నీళ్ళను ఈ చికెన్లోకి వేసేస్తున్నాను. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా పడి బియ్యానికి ఎన్ని గ్లాసులు ఉంటుందో చూసుకొని డబల్ వాటర్ తీసుకొని వేడి చేసుకొని అందులో వేసేయాలి ఫ్రెండ్స్. అంతే, చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ బిర్యానీ. ఇంకా నెక్స్ట్ నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులోకి వేసేస్తున్నా ఫ్రెండ్స్. వేసేసుకొని మొత్తం బాగా దగ్గరేంత వరకు కలుపుకుంటూ నెక్స్ట్ ఉప్పు వేసాను ఫ్రెండ్స్. చికెన్లోకి ఉంటుంది ఉప్పు. ఇప్పుడు వేసిన ఉప్పు అన్నంలోకి ఫ్రెండ్స్. మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు, నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. లేకుంటే నార్మల్ బాస్మతి 2 కలిపైనా తీసుకోవచ్చు. 2 సమపాలలో తీసుకోవాలి. 2 గ్లాస్ బాస్మతి తీసుకుంటే 2 గ్లాస్ నార్మల్ బియ్యం తీసుకోవాలి. అలా ఆ కొలతలైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. బియ్యం వాటర్ మాత్రం 1 గ్లాస్కి 2 గ్లాసులు మామూలే ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఉండాలి ఫ్రెండ్స్ 5 మినిట్స్కి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉడుకుతూ ఉంటుంది. పైనుండి కిందికి అనాలి ఫ్రెండ్స్. పైన నీళ్ళన్నీ కిందికి వెళ్ళేంత వరకు పైనుంచి కిందికి వేస్తూ ఉండాలి బియ్యాన్ని. ఇలా దగ్గర పడేంత వరకు 2 మినిట్స్ ఒకసారి మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. కొంచెం టైం పెట్టి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బిర్యానీ చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి సార్, మళ్ళీ 2 మినిట్స్కి తీసి ఇలా పైనుండి కిందికి కలుపుతున్నాము. ఓకే ఫ్రెండ్స్, నీళ్ళంతా ఎగిరిపోయినాయి. ఇంకా దీన్ని సన్నని మంట పైన ఒక 15 మినిట్స్ దమ్కి పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అర్ధ గంట వరకు అలాగే వదిలేయాలి ఫ్రెండ్స్. అర్ధ గంట తర్వాత తీసి చూస్తే ఈ బిర్యానీ పొడిలాడుతూ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అర్ధ గంట తర్వాత చూపెడుతున్నాను. బిర్యానీ ప్లేట్లు వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా పొడిగా ఉంటుంది ఈ బిర్యానీ. వేడిలో కొంచెం ముద్ద అయినట్టు ఉంటుంది, కానీ కొంచెం చల్లారాక పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బిర్యానీలోకి మేము చికెన్ కర్రీ చేసాం సార్. పక్కన చికెన్ కర్రీ విత్ గోంగూర రైతా కూడా చేసాం ఫ్రెండ్స్. చూసేయండి. ఈ బిర్యానీలోకి చికెన్ కర్రీ, గోంగూర, రైతా వేసుకొని తింటే ఆనియన్స్తో చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ బిర్యానీని. నా వీడియోస్కి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.